హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం 6th క్లాస్లోని కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూసుకుందాం. ఇవి రచనలు, కవులు, రచనలు, నెక్స్ట్ అందులో ఉండేటటువంటి పాత్రధారుల నుంచి తయారు చేయడం జరిగింది. ఇందులో గ్రామర్ పార్ట్ ఇవ్వలేదు. ఇంకా ఫస్ట్ బిట్, సమయస్ఫూర్తి పాఠ్యాంశంలోని ఎలుక పేరు ఏమిటి? పా వచ్చిందంటే అది పిల్లి పేరు కాదని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదండి. ఫలితుడు ఎలుక పేరు ఫలితుడు. ఓకేనండి. నెక్స్ట్, పంచతంత్ర కథలను సంస్కృత భాషలో రాసిన వారు ఎవరు? విష్ణు శర్మ. నెక్స్ట్, హాస్య సంజీవని రచన ఎవరిది? హాస్య సంజీవని అనే రచన కందుకూరి వీరేశలింగం గారిది. మగధను పాలించే రాజు ఎవరు? మగధను ఏ రాజు పాలించారండి? విక్రమసేనుడు. మనకక్కడ ఈ మాసపు కథలో ఇవ్వడం జరిగింది మగధను పాలించిన రాజు అని విక్రమసేనుడు గురించి. నెక్స్ట్, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పూర్వీకులు ఏ ప్రాంతీయులు? వారి యొక్క పూర్వీకులు ఏ ప్రాంతీయులు అంటే నెల్లూరు జిల్లా కనిగిరి. నెల్లూరు జిల్లా కనిగిరి అంటే ప్రస్తుతం ప్రకాశం జిల్లా. శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్షను ఏ రోజున ప్రారంభించారు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 19/10/1952 ఆదివారం నాడు. ఏ రోజండి? ఆదివారం నాడు. పింగళి వెంకయ్యకు గల మరొక పేరు ఏమిటి? జెండా వెంకయ్య. వెంకయ్య గారు ఏ వయసులో సైన్యంలో చేరారు? 19 ఏళ్ల వయసులో. చూడండి. నెక్స్ట్, జాతీయ ప్రతిజ్ఞ రచయిత ఎవరు? అది మనకి టెక్స్ట్ బుక్లో ఫస్ట్లోనే ఉంటుంది, కానీ మనం ఒక్కోసారి గమనించకపోవచ్చు, తెలియకపోవచ్చు. నెక్స్ట్, పాఠ్యంలో కూడా మనకు అది మన మహనీయులు అనే పాఠ్యంలో మనకు కూడా పాఠ్యాంశంలో మనకి ఇవ్వడం జరిగింది. పైడిమర్రి వెంకట సుబ్బారావు. తులసీదాసు అనేది సుబ్బారావు గారి రచించిన ఏ ప్రక్రియకు చెందినది అంటే పద్య కావ్యం అండి. తులసీదాసు అనేది పద్య కావ్యము. స్త్రీ ధర్మము అనే నాటకాన్ని రచించినది ఎవరు? పైడిమర్రి వెంకట సుబ్బారావు. స్త్రీ ధర్మము అనే నాటకాన్ని రచించినది పైడిమర్రి వెంకట సుబ్బారావు. శంకరంబాడి సుందరాచారి బెనారస్ విశ్వవిద్యాలయంలోని సమావేశానికి ఎంత సమయంలో హాజరయ్యారు? అక్కడికి 5 గంటలకి హాజరవ్వాల్సి ఉన్నా సరే ఆయన 1 గంట లేటుగా హాజరవుతారు. నెక్స్ట్, సుందరాచారి యొక్క జననం ఎక్కడ? చిత్తూరు జిల్లా తిరుపతిలో. ఎక్కడండి? చిత్తూరు జిల్లా తిరుపతిలో. అపవాదు, బలిదానం అనే రచనలు ఎవరివి? శంకరంబాడి సుందరాచారి. అపవాదు, బలిదానం అనే రచనలు శంకరంబాడి సుందరాచారి. తెలుగు బాల శతకం రాసినది ఎవరు? కరుణశ్రీ. తెలుగు బాల శతకం కరుణశ్రీ. రోషావేశాలు మనుషులకు పాపాన్ని అంటగడతాయి, ఇవే దుఃఖానికి మూలం అన్నది ఎవరు? పక్కి అప్పల నరసింహం. రోషావేశాలు మనుషులకు పాపాన్ని అంటగడతాయి, ఇవే దుఃఖానికి మూలం అని అన్నదెవరు? పక్కి అప్పల నరసయ్య. బివి నరసింహారావు గారు రచించిన పాఠం పేరు ఏమిటి? అమ్మ ఒడి. అనార్కలి అనే నాటకం ఎవరిది? అనార్కలి అనేది వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారిది. దానిని ఈయన రచించడం వలన బివి నరసింహారావుకి అనార్కలి నరసింహారావు అని పేరు కూడా వచ్చిందనమాట. అనార్కలి అనే నాటకం ఎవరిది అంటే వింజమూరి లక్ష్మీ నరసింహారావు. నెక్స్ట్ బిట్, ఆవు హరిశ్చంద్ర, ఋతువాణి మొదలైన పిల్లల పుస్తకాలు ఎవరివి?
ఆవు హరిశ్చంద్ర, ఋతువాణి అనేవి పిల్లల పుస్తకాలు. వీటిని రచించినది బివి నరసింహారావు. అమ్మ ఒడి పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని తెలియజేయడమే అమ్మ ఒడి పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం. అమరావతి కథలు ఎవరి రచన? అమరావతి కథలు సత్యం శంకరమంచి యొక్క రచన. తృప్తి పాఠ్యాంశంలో ఉంటుంది కదండి. తృప్తి పాఠ్యాంశం ఎక్కడ నుండి గ్రహించబడినది? సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుండి గ్రహించబడినది. నెక్స్ట్, తృప్తి పాఠ్యాంశం యొక్క రచయిత ఇతివృత్తం ఏమిటి? మానవ విలువలు. తృప్తి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం మానవ విలువలు. కార్తీక దీపాలు ఎవరి రచన? అది కథా సంపుటికి చెందినది. ఎవరి రచన అంటే సత్యం శంకరమంచి. సత్యం శంకరమంచి. సత్యం శంకరమంచి రచించిన నాటకం పేరేమిటి? హరహర మహాదేవ అనేది ఆయన రచించిన నాటకము. కథా సంపుటి ఏంటంటే కార్తీక దీపాలు. ఓకేనండి. నెక్స్ట్, సీత స్వగతాలు, ఎడారిలో కొలువ పూలు అనే నవలలు ఎవరివి? ఈయన నవలలు ఏంటంటే సీత స్వగతాలు, ఎడారిలో కొలువ పూలు. సత్యం శంకరమంచి. అమరావతి కథలకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది? ఎవరికంటే సత్యం శంకరమంచికే. ఎప్పుడు వచ్చిందంటే 1979వ సంవత్సరంలో. శ్రీకృష్ణుని యొక్క స్నేహితుని పేరు ఏమిటి? కుచేలుడు. మా కొద్దీ తెల్లదొరతనం అనే పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? గరిమెళ్ళ సత్యనారాయణ. గరిమెళ్ళ సత్యనారాయణ. దండాలు దండాలు భరతమాత అనే గేయాన్ని రచించినది ఎవరు? గరిమెళ్ళ సత్యనారాయణ. గరిమెళ్ళ సత్యనారాయణ 1923లో ఏమి రాశారు? హరిజనుల పాటలు రాశారు. హరిజనుల పాటలు. గరిమెళ్ళ సత్యనారాయణ 1921లో ఏమి రాశారు? స్వరాజ్య గీతములు. స్వరాజ్య గీతములు. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు ఎవరు? గరిమెళ్ళ సత్యనారాయణ. చూడండి, దీనుల హక్కు కోసం పోరాటంలోనే నిజమైన స్వర్గం ఉంటుందని తెలిపిన కవి ఎవరు? కనుసు ధర్మన్న. దీనుల హక్కుల కోసం పోరాటంలోనే నిజమైన స్వర్గం ఉంటుందని తెలిపిన కవి కనుసు ధర్మన్న. భరతమాత దుఃఖానికి కారణాలు ఏమిటి? ఈ భూమి మీద ఉన్న విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వాలను చూసి దుఃఖపడుతుంది భూమి. అంటే దానినే మదత్రయం అని పిలుస్తారు. మదత్రయం. మదం అంటే గర్వం, త్రయం అంటే మూడు రకాలైనటువంటి గర్వాలు. విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం. మొట్టమొదటి పూజించదగిన వాళ్ళు ఎవరు? మొట్టమొదట పూజించదగిన వాళ్ళు తల్లిదండ్రులు. తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని గురించిన కథలు ఎందులో కలవు? పురాణాల్లో కలవు. మమకారం పాఠ్యాంశంలో ఎవరి కుటుంబాన్ని చూసి రచయితకు జాలి కలిగినది? తన స్నేహితుడు అయినటువంటి సత్యం కుటుంబాన్ని చూసి రచయితకు జాలి కలిగింది. కాంతమ్మ అనే పాత్ర ఏ పాఠ్యాంశంలో కలదు? కాంతమ్మ అనే పాత్ర ఏ పాఠ్యాంశంలో కలదు? అమ్మ ఉత్తరం. ఏ పాఠ్యాంశం అండి? అమ్మ ఉత్తరం. నెక్స్ట్, సుగుణ అనే పాత్ర ఏ పాఠంలో కలదు? సుగుణ అనే పాత్ర మమకారం అనే పాఠంలో కలదు. చంద్రకుడు అనగా ఎవరు? అంటే అది సమయస్ఫూర్తి అనే పాఠ్యాంశంలో చంద్రకుడు అంటే గుడ్లగూబ. పూర్ణయ్య అనే పాత్ర ఏ పాఠ్యాంశంలో కలదు? తృప్తి అనే పాఠ్యాంశంలో కలదు. చంద్రశాల అనగా అర్థం ఏమిటి?
చలువరాతి మేడ. చంద్రశాల అనగా చలువరాతి మేడ అని అర్థం. మీకు ఇంకా మంచి బిట్లతో 6th క్లాస్ నుంచి గ్రామర్ పార్ట్ విత్ గ్రామర్ పార్ట్తో కలిపి మీకు డిఫరెంట్గా బిట్లు తయారు చేసి అందించాలనుకుంటున్నానండి. ఆ బిట్లు కొన్ని